ఈశ్వరుడిని ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు. మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం. అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షయందు నిలబడగలిగాడనుకోండి, వాడు ఆర్ద్రమవుతున్నాడు, మెత్తబడుతున్నాడని గుర్తు. భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని యందు ఐక్యమయ్యేలా చేస్తుంది. అది జ్ఞానము ద్వారా చేస్తుంది. ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహం చేత భగవత్ సత్సంబమైన జ్ఞానము కలుగుతుంది. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. ఉపాసన యందు నిలబడగా నిలబడగా ఈశ్వరుణ్ణి సేవించగా సేవించగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు, ఒక్కడే అన్న జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షమని పిలుస్తారు.